పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల నుండి ఉపయోగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఈనాడు ఈ పండుగ ప్రత్యేకత అంతా కూడా ఈ కొద్ది వాక్యాలలోనే ఇమిడి ఉంది. వారందరూ కూడా గుమిగూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారందరూ కూడా సమావేశమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారందరూ ఒక తాటిపైకి వచ్చి తలుపులను బిగించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రార్థించే ప్రతి ఒక్కరిపైన ఈ ఆత్మదేవుడు దిగి వస్తూ ఉన్నాడు. ఇది ఆత్మదేవుని ఆశీర్వాదం. ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు ఇక ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి శిష్యులు ధైర్యవంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు పవిత్రాత్మ దేవుని కృప వలన జరిగేది ఇదే. పవిత్రాత్మ దేవుడు దిగి రావడం ద్వారా జరిగేది ఇదే. భయభ్రాంతులు కాస్త శక్తిని పొందుకొని ఇక మరలా భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు.